వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూస్తే సామ్సంగ్ ఉంటాడు. సో సామ్సంగ్ గ్యాలక్సీ F70 Pro 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ లాంచ్ ఆఫర్ ప్రైజెస్ కూడా మాత్రమే 24,000 ప్రైస్తో పాటు 2000 డిస్కౌంట్ వస్తుంది. నా ఒపీనియన్లో మాత్రమే ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు జెన్యూన్ సలహా అయితే ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మర్చవేటెడ్ బోల్ట్ సిరీస్కి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడు వస్తుంది అనేసి అయితే అంటారు కదా. సో వీళ్ళు లాంచ్ చేయడం కన్ఫర్మ్ చేసేది 25th August రోజున లాంచ్ చేస్తారు వీళ్ళ బోల్ట్ స్మార్ట్ ఫోన్స్ అనేసి. నెక్స్ట్ చూసుకుంటే జియో నుంచి అనమాట. సో జియో వాళ్ళ జియో ట్యాగ్ 2 వచ్చేసింది బై. ఇది ₹1,249 అవైలబుల్ ఉందన్నమాట. మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. బ్లాక్, గ్రీన్, రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట బై. సో ఏం లేదు, ట్యాగ్ అంటే మనకు అంతా తెలిసిందే. ఎక్కడన్నా లగేజెస్కి, వాలెట్స్కి ఎవరికైనా పెడితే డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ వాళ్ళది రెడ్మీ K100 Pro Maxకి సంబంధించిన ప్రాసెసర్ బయటపడ్డది. ఇక్కడ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్తో పాటు కోసం 3 nm ప్రాసెసర్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే షూట్ కట్ అనే వీడియో ఎడిటర్ నుంచి అనమాట. సో ఈ వీడియో ఎడిటర్లో స్పెషల్ ఏంటంటే కొత్త అప్డేట్ వచ్చింది. 26.8.1 అప్డేట్లో ఎలిమెంట్ ప్యానల్స్ తీసుకొచ్చారు. సో ఎలిమెంట్ ప్యానల్స్ ఏంటంటే దీంట్లో ఎమోజీస్, సౌండ్స్, టెక్స్ట్లు, ట్రాన్సిషన్స్ అండ్ గ్రాఫిక్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చారు. కొత్తగా సపరేట్ ఒక ప్యానలే ఉంది. సో ఆ ప్యానల్కి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇది సాఫ్ట్వేర్కి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం లెక్సార్ నుంచి అనమాట. సో లెక్సార్ అయితే కొత్త ర్యామ్ మోడల్స్ తీసుకొచ్చారు. DDR5 720 మెగాపిక్సెల్ ర్యామ్తో పాటు తీసుకొచ్చారు. ఇది 32GB కిట్తో పాటు వస్తుంది. $592 పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ థార్ అనేసి అయితే పెట్టిన పిక్చర్స్లో లేటెస్ట్ చూస్తే 38, 48, 48, 86, 1.40 voltsతో పాటు కూడా వస్తుంది అనేసి కన్ఫర్మేషన్ అయితే చేసారన్నమాట. ఇది ఇంటెల్ వాళ్ళది XMP 3.0 అండ్ AMD వాళ్ళది తో పాటు కంపాటబిలిటీ ఉంటుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డు అనమాట. గిగాబైట్ అండ్ పవర్ కలర్ వాళ్ళు అయితే లాంచ్ చేసిరు. AMD వాళ్ళ రేడియోన్ RX 9050 గ్రాఫిక్ కార్డ్స్ 8GB మోడల్స్ అనమాట. వీటికి సంబంధించిన పిక్చర్స్ అయితే వచ్చినాయి. మోస్ట్లీ చాలామంది క్రిటిక్స్ రివ్యూస్ చూసినా కదా 50 కన్నా తక్కువనే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేసి అయితే చూడాలి వచ్చినాక ఏం ఉంటుంది అనేసి అయితే మనం. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ ఉంటుంది. సో స్టీమ్లో వోల్ఫెన్స్టైన్ 2 ద న్యూ కొలాసస్ అనే గేమ్ ఏదైతుందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. ప్రైజెస్ కూడా ₹300 కదా, ₹299 అమ్మడం అంటే ₹1 తక్కువ 300. పాత గేమే, కొత్తదేం కాదు, మంచి అవార్డ్స్ కూడా వచ్చినవి. ఒకవేళ ట్రై చేసుకోవచ్చు. i5 3rd generation 8GB ర్యామ్ 55GB స్టోరేజ్ ఉంటే సరిపోయి 2GB VRAM ఉన్నా సరే ఈజీగా ఈ గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు అన్నమాట. 720p లో సెట్టింగ్స్లో కూడా ఒకవేళ ఆడాలనుకుంటే ఆడొచ్చు అన్నమాట. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.